అల్లూరి సీతారామరాజు జిల్లా వరద సహాయం కోరుతూ ఏటిపాక మండలం గన్నవరంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఎంపీటీసీ కంటేరాజు, సర్పంచ్ గడ్డం భద్రమ్మ, ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ గ్రామస్తులు మాట్లాడుతూ గోదావరి వరదల వల్ల ప్రతి ఏటా మా గన్నవరం గ్రామం ముంపునకు గురవుతుందని, దీంతో బిక్కుబిక్కుమంటూ వరద భయంతో పునరావాసంలో ఉండడంతో దారులు లేక పనులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నామన్నారు. పొలాలు గోదావరి ముంపుకు గురవ్వడంతో 4 నెలల వరకు రైతులు పంటలు వేయడానికి వీలు లేదని ఆవేదన తెలిపారు. పరిధిలో ఉన్న పొలాలన్నీ గోదావరి కారణంగా మొత్తం మునిగిపోయి 6 నెలలుగా పనులు కూడా ఉండట్లేదు. వచ్చిన వరద పొలాలలో తిష్ట వేసుకొని అసలు తగ్గకుండా ఉండడం వల్ల పనులు లేక ఇక్కడ ఉన్న మా గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు అందరూ కష్టాలు ఉంటున్నారు. ఇదే విషయం మేము జేసీ గారు మా గ్రామం పర్యటనకు వచ్చినప్పుడు 4-5 సార్లు వచ్చినప్పుడు కూడా మేము అదే వినతుల ద్వారా తెలియజేసాం. పక్కన కుసునూరు కానీ, వేలేరుపాడు కానీ, విఆర్పురం కానీ, పోలవరం కానీ, నందిగామ, మురుమూరు వరద ముంపు గురైన ఇళ్లకి, ముంపు గురికాని ఇళ్లకు కూడా 3000 రూపాయలు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. మాది కూడా మొత్తం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పొలాలన్నీ కూడా ముంపుకు గురై కనీసం బయటకు వెళ్ళడానికి కూడా రహదారి లేని సౌకర్యంలో, ఉపాధి హామీ సొమ్ములు కూడా కనీసం రాని పరిస్థితులలో పస్తులు ఉంటున్నారు గ్రామస్తులు. మేము ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా మాకు ఇంతవరకు ఇస్తామంటున్నారు కానీ బియ్యం కానీ, నిత్యావసరాలు కానీ, 3000 రూపాయలు కానీ వరద ముంపులో ఉన్న మా గ్రామ పంచాయతీ వాసులకు ఇవ్వడం లేదు. వాళ్ళ బాధలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మేము స్వయంగా గమనించి మేము ఆవేదన చెంది ముందు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు మా గ్రామస్తులకి ఆదుకోవడం లేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉండి మేము నిరసన కార్యక్రమం తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఎన్ని రోజులైనా కూడా, రాత్రైనా పగలైనా, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండి మా గ్రామస్తులకి అన్ని మండలాలలో వరద ముంపు గురిగాని ఇళ్లకి ఇచ్చిన పరిహారం ఇచ్చిన విధంగానే మాకు కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసరాలు ఇవ్వాలని. అలాగే ఇక్కడ ముంపు గురైన ఒక 41 ఇళ్ల వారు ఉన్నారు. వాళ్ళు గడ్డిళ్లలో ఉండి ఆ ఇల్లంతా మునిగిపోయి అసలు ఇళ్లలో ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు. స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు, స్కూళ్లలోంచి వెనక్కి వచ్చేసారు. అక్కడ ఉండలేని పరిస్థితులలో బస్టాండ్లలో తలదాచుకుంటున్నారు. వాళ్ళకి ఇంటికి ఒక టార్పాలిన్ అందిస్తే కొంచెం రోడ్ల పక్కన బురద ఆరేంత వరకు కూడా రోడ్ల పక్కన టార్పాలిన్ వేసుకుని ఉంటారని మేము జేసీ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళు అందిస్తామన్నారు కానీ ఇంతవరకు అందిలేదు. వాళ్ళకు కూడా ఇంటికి ఒక టార్పాలిన్ పంపిణీ చేయాలని, మరి అలాగే గ్రామ పంచాయతీలోని మొత్తం వరద చుట్టేసిన మా గ్రామ పంచాయతీలోని కుటుంబాలన్నిటికీ 3000 నిత్యావసరాలు ఇచ్చే వరకు మేము సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామస్తులందరం ఇక్కడే ఉండి మేము శాంతియుతంగా మా ఆవేదనని, మా ఆందోళనని, మా బాధని కూడా మీ అందరికీ తెలియజేసి అవి అందించే వరకు కూడా వర్షమైనా, పగలైనా, రాత్రైనా ఇక్కడే కూర్చుంటామని